Hi team, I'm Komdara team, our founders Sivat Dr. Prish, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So MBBS abroad decision ఏ విధంగా తీసుకోవాలి 2024 లో. ఓకేనండి. సో మనము ఈ MBBS abroad decision అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో ఇప్పటివరకు మీరు 10+2 అంటే 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ప్లస్ నీట్ కోచింగ్ అవ్వచ్చు, ఇవన్నీ వచ్చేసరికి కామన్. సో అవన్నీ జనరలైజ్డ్గా అంత అనాలిసిస్ చేసి అంత టార్గెటెడ్గా మనం చేయాల్సిన అవసరం చేస్తే ఓకే సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు, దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిపెండ్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు తీసుకునే ఎంబీబీఎస్ ఆప్షన్ అనేది సో ఎంబీబీఎస్ ఆప్షన్ అనేది అది ఇండియా అవ్వచ్చు, దాంతో పడేసరికి అబ్రాడ్ అవ్వచ్చు. సో ఏదైనా సరే కంపల్సరీ వస్తే ఇదంతా మీ టోటల్ కెరియర్ అనమాట. అంటే ఇది ప్రొఫెషనల్ కెరియర్. అంటే ఇక్కడ నేర్చుకునే కోర్సు, ఇక్కడ నేర్చుకునే సబ్జెక్ట్, ఇక్కడ నేర్చుకునే నాలెడ్జ్, ఇక్కడ నేర్చుకునే ఇన్ఫర్మేషన్ మొత్తం మీ యొక్క కెరియర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది మీరు హైలో ఉండాలా, లోలో ఉండాలా, ఎలా ఉండాలనేది. సో మీరు ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ, ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ, ఎలా పెడితే అలా వెళ్తే మాత్రం 100% వస్తే ప్రొఫెషనల్ కోర్సులో అవ్వదు. సో నార్మల్ ఇంజనీరింగ్, నార్మల్ డిగ్రీ కోర్సులో అయితే ఓకే మనకి టైం ఉంటుంది. సో బట్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులో మీరు చదవాలి ఏంటంటే టైం ఉంటుంది. దాంతోపాటు వచ్చరికి మనము వే ఆఫ్ థింకింగ్ అవ్వచ్చు, వే ఆఫ్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉండాలి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాము. వాళ్ళు ఏదో ఆఫర్స్ ఇస్తున్నారు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, లేకపోతే లో బడ్జెట్, తర్వాత ఫ్రీ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్, ఇండియన్ ఫుడ్, ట్రాపికల్ మీట్, ఇలా కాదు. అసలు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, కంట్రీ స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఆ సక్సెస్ రేట్ ఎంత ఉంది, అసలు ఏ యూనివర్సిటీ, ఏ కంట్రీ, అసలు ఆ కంట్రీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మీరు డెసిషన్ మేకింగ్ డిపెండ్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీ ఒకసారి ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే దీన్ని బట్టి మీ డెసిషన్ బట్టి టోటల్ లైఫ్ అంతా ఎవ్రీథింగ్ అంతా డిపెండెంట్ ఉంది. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతామంటే వాళ్ళు అవ్వలేదు అనుకోండి, మీరు అవరు. అలా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సులో ఫాలోయింగ్ ఉండకూడదు. ఓన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి, ఓన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఓన్ క్యాలిబర్స్ ఉండాలి, ఓన్ హార్డ్ వర్క్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. ప్రతిదీ కూడా ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది. సో కాబట్టి మన డిపెండెన్సీ ఉందంటే మాత్రం 100% వచ్చేసరికి ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. మన సక్సెస్ అవ్వడం 100లో 99% సక్సెస్ అవ్వరు. అవ్వబడే రీజన్ కూడా అదే. అసలు మీరు వెళ్ళే అసలు ఏదన్నా ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నారు, అసలు ఎందుకు చదువుతున్నాం, ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, అక్కడ చదివితే ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇలా వెళ్ళాలి. సో చాలా మంది ఇలా కాకుండా సో ఫస్ట్ వీళ్ళు చేసే ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మిస్టేక్స్ వచ్చేసరికి బడ్జెట్ బేస్డ్ అండి. సో బడ్జెట్ బేస్డ్లో అంటే మనకు ఎంత లో బడ్జెట్ అయితే అంత మంచి యూనివర్సిటీ. అంటే లో బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs బిలో, 15 lakhs, లేదంటే 20 lakhs బిలో, లేదా ఇంకా తక్కువ బడ్జెట్ ఉందనుకో, తక్కువ బడ్జెట్లో ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, కావాలని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి యూనివర్సిటీస్ అనుకోండి, మినిమం వస్తారు 25 lakhs పెట్టాలి. మంచి యూనివర్సిటీస్ అంటే మంచి యూనివర్సిటీస్కి, చెడ్డ యూనివర్సిటీస్కి మహా అయితే 50,000 per year తేడా ఉంటుంది అంతే, మంచి యూనివర్సిటీస్కి, టాప్ అండ్ యూనివర్సిటీస్కి. సో చాలా మంది వచ్చరికి ఏంటంటే సార్ లో బడ్జెట్ యూనివర్సిటీస్ అని మంచి స్కోర్ వచ్చిన, మంచి స్టాండర్డ్స్ ఉన్న లో బడ్జెట్ యూనివర్సిటీస్, న్యూ మెడికల్ కాలేజెస్ ఇలా జాయిన్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో న్యూ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, లో బడ్జెట్ యూనివర్సిటీ జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు. కొత్తగా రీసెంట్గా వచ్చిన యూనివర్సిటీస్, వాటిలో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే అట్లీస్ట్ 10 to 15 years, ఒక 5-6 బ్యాచ్లు వెళ్తే కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి తగ్గ ప్రొఫెసర్స్, దానికి తగ్గ వస్తుంది. దాంట్లో మీరు అనవసరంగా దాంట్లో వెళ్ళేసి మీరు ప్రాపర్గా చదవలేక రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలంటే మంచి సబ్జెక్టు, మంచి కంటెంట్ ఉండాలి, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. సో కాబట్టి బడ్జెట్ బేస్డ్గా ఎప్పుడు చూడొద్దు. మంచి యూనివర్సిటీస్కి, చెడ్డ యూనివర్సిటీస్కి, కొత్త యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఒక 50,000 మాత్రమే. ఓకేనండి. మీకు 25 lakhs పెడితే మీకు ఎక్స్ట్రాడనరీ యూనివర్సిటీస్ వస్తాయి. పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కూడా వస్తాయి కొన్ని యూనివర్సిటీస్లో. దాంట్లో ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అంతా ఉంటాయి. మంచి సెక్యూరిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎంసీఏ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. మీకు 100% గ్యారంటీ ఉంటుంది. ఈ బిలో 20 lakhs బడ్జెట్లు అనుకోండి, మీకు స్టాండర్డ్స్ ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కొత్త కాలేజీలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారో తెలియదు, అక్కడ ఏమీ ఉండవు. లేనప్పుడు 100% మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది కూడా చాలా మంది లో బడ్జెట్ అంటే అవుతుంది అనుకుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్ ఏమీ లేనప్పుడు ఆటోమేటిక్గా మీకు బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్గా అవుతుంది మీకు. కాబట్టి 100% వచ్చరికి కొత్త కాలేజీలు బడ్జెట్ వైజ్గా అసలు డెసిషన్ తీసుకోవద్దు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిటీ, మనకి స్టాండర్డ్స్ క్వాలిటీ, మనకి వచ్చరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెక్యూరిటీ, మన తెలుగు స్టూడెంట్స్, ఇవి కొన్ని కంపల్సరీ ఉండాలి. సో కాబట్టి బడ్జెట్ వైజ్గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే 100% ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. అది మీకు 1 or 2 yearsలో తెలుస్తుంది. తర్వాత చాలా మంది సరే సార్ ఆఫర్లు ఇస్తామండి, డిస్కౌంట్లు ఇస్తామండి, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు అండి, మీరు కన్సల్టెన్సీ ఫీజులు ఫ్రీ అండి, తర్వాత సరికి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఫ్రీ అండి, ఫ్రీ వీసాలు అండి, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు. ఎవరు కూడా మంచి యూనివర్సిటీస్లో ఇప్పుడు మీకు ఢిల్లీ ఎయిమ్స్ ఉంది, మీరు సార్ రండి సార్ అండి ఫ్రీగా ఆఫర్ ఇస్తారా?
మీకు 720+ వచ్చినా 700+ వచ్చినా మీకు ఎయిమ్స్లో ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ రాదు. 700 అవుట్ ఆఫ్ 710 వస్తాయి, 700 వచ్చినా. సో కాబట్టి అంత స్టాండర్డ్స్ ఇప్పుడు ఏంటంటే, సో మంచి మంచి కాలేజీలో మీకు ఆఫర్లో డిస్కౌంట్లు ఇవ్వండి, చాలా స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. మంచి మంచి యూనివర్సిటీ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలన్నీ వెయ్యరు వాళ్ళు. ఆఫర్లు ఇస్తాము, డిస్కౌంట్ ఇస్తాము, వీళ్ళు ఇస్తారు ఆఫర్లో డిస్కౌంట్లు. మీరు ఆఫర్లో డిస్కౌంట్లకి ఎప్పుడైతే వెళ్ళున్నారో 100% వస్తుంది. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వీళ్ళు మహా అయితే ఒక 50,000 60,000 ఇస్తారు, అది ఆటోమేటిక్గా మీకు కవర్ అవుతుంది. అది ఎక్కడో చోట కవర్ చేస్తారు. వీళ్ళేమి ఫ్రీ సర్వీస్ చేస్తే ఆఫీస్లో రెంట్లు శాలరీలు ఇవ్వాల్సిన అవసరం లేదా, ఫ్రీ సర్వీస్ ఎవరు చేయరు. ఇలా ఎప్పుడైతే ఆఫర్లో డిస్కౌంట్లు పెట్టున్నారో వాళ్ళే ఫస్ట్ మిమ్మల్ని మోసం చేసేది. మీకు స్టాండర్డ్స్ ఉండవు, క్వాలిటీ ఉండవు. క్వాలిటీ ఉన్న వాళ్ళు ఆఫర్లో డిస్కౌంట్లు ఎవరు ఎట్టి పరిస్థితులు ఇస్తున్నారంటే అక్కడ క్వాలిటీ 200% లేదని అర్థం. తర్వాత ఇంకో చాలా మంది చెప్తున్నారు ఫస్ట్ ఇయర్ నుంచే మీకండి ఫ్రీ ఎంసీఏ కోచింగ్, ఫ్రీ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్, ఫ్రీ ఎవ్రీథింగ్ అంతా ఫ్రీ 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 ఫ్రీ. మీకు జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రం ఫ్రీ ఫ్రీ అని చెప్తారు. వీళ్ళు వెళ్ళి క్యాంపస్లో వెళ్ళి ఫ్రీ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్, ఫ్రీ కెనడాలు, ఫ్రీ ఎంసీలు ఇస్తారంటే ఒప్పుకోరు ఎవరు కూడా. మంచి మంచి యూనివర్సిటీస్లో ఒప్పుకోవు. ఎందుకంటే మంచి మంచి యూనివర్సిటీస్ అంటే అక్కడ మంచి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యేది ఆ ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్సో లేకపోతే గాంధీ ఉస్మానియాకి వెళ్ళారు అనుకోండి, వెళ్తే అక్కడ మీకు యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తాము, లేదంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే మంచి మంచి యూనివర్సిటీస్లో ఆటోమేటిక్గా మీకు ఇన్బిల్ట్ అయ్యింది ప్రోగ్రామ్ అంతా. సో మీకు ఇస్తున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్ఈ కోచింగ్, ఫస్ట్ ఇయర్ నుంచి క్యాంపస్ ఇస్తున్నారంటే ఆలోచించండి ఒకసారి. మంచి మంచి యూనివర్సిటీస్ అసలు ఏమి ఇవ్వవు. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్, మంచి మంచి స్టాండర్డ్స్, మంచి మంచి సెక్యూరిటీ, మీకు ఎక్స్ట్రా మీకు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు మంచి మంచి యూనివర్సిటీస్ అంటే. ఇలా ఆఫర్లు ఇస్తాము, డిస్కౌంట్లు ఇస్తాము, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఇస్తాము, తర్వాత సరికి ఇంకోటి ఇంకా ఫ్రీ ఎంసీఏ కోచింగ్ క్యాంపస్లో ఇస్తాము. జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రం స్టంట్స్ అన్ని. ఇలాగే వీళ్ళని నమ్మిగా మీరు అడ్మిషన్ చేశారా, వీళ్ళకి 10,000 20,000 కోసం ఎన్ని చెప్తారు. ఆ తర్వాత 10 to మహా అయితే 50,000 60,000 వచ్చాయనుకోండి, మీ లైఫ్ అంతా 50-60,000తో క్లోజ్. మీ లైఫ్ అంతా 50-60,000తోనే వీళ్ళు ఈక్వలెంట్ చేస్తారు. సో కాబట్టి ఇంటి దగ్గర ఇంటర్మీడియట్ పిఆర్ఓస్ మాదిరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిఆర్ఓస్ అడ్మిషన్ రాసుకుంటామండి, అలాగే మీరు ఆ విధంగా ఆలోచించి అడ్మిషన్లు ఇచ్చారంటే మాత్రం అసలు అది మీకు కెరీర్ ఉండదు. 100% కెరీర్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకే నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏదో అడ్మిషన్ చేయాలి, ఈ సంవత్సరం ఉంటే అడ్మిషన్ చేస్తారు, నెక్స్ట్ అవ్వలేదు అనుకోండి, ఇయర్ ఎలా అవ్వవు, ఏదో 4-5 అయినాయి అనుకోండి, నెక్స్ట్ చేయలేరు అక్కడ. సో తర్వాత మీకు అక్కడ సర్వీస్ ఉండదు. ఇవన్నీ జస్ట్ చెప్పడమే, ఫ్రీ కోచింగ్లో ఆన్లైన్ కోచింగ్లో అయ్యని ఇవన్నీ చెప్తారు. అది ఏమి చేయరు. ఓకేనండి, ఏమి చేయరు. తర్వాత సరికి ఇంకో విషయం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇండియన్ ఫుడ్ అంట, ట్రాపిక్ క్లైమేట్ అంట, తర్వాత సరికి ఇండియన్ సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అంట, తర్వాత సరికి పార్ట్ టైం జాబులు అంట. సో మీరు పార్ట్ టైం జాబులు 1 hour 2 hours చేయొచ్చు కానీ సార్ మీకు 8 hours 9 hours 10 hours ఇస్తే ఇల్లీగల్, చేయకూడదు. తర్వాత సరికి ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఓకే కంపల్సరీ ఉంటాయి. తర్వాత సరికి ట్రాపిక్ క్లైమేట్, ఇంకో విషయం చెప్తున్నారండి, ట్రాపిక్ క్లైమేట్ అంట, అంటే సేమ్ డిసీజ్ ప్యాటర్న్, సేమ్ జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తాయని చెప్తున్నారు. సార్ ఇక్కడ వాళ్ళు వే ఆఫ్ ట్రీటింగ్ చూడండి. ఎవరు డిసీజ్ అది జస్ట్ మనం మెడికల్ షాప్కి వెళ్తే టాబ్లెట్ ఇస్తే అయిపోతుంది అది, లేదా మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉంటే అది క్లియర్ అవుతుంది. మనము ప్రొఫెషనల్ డాక్టర్స్. సో మనకి జలుబులు తుమ్ములు దగ్గులు ఈ కాదు మనం ట్రీట్ చేసేది, మనం వీఆర్ ద ప్రొఫెషనల్స్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అని ఎలాంటి ట్రీట్మెంట్ అని చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. వాళ్ళే డాక్టర్స్ అంటారు, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు. సీజనల్ డిసీజ్ ట్రీట్ చేసే ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు, లేదా మెడికల్ షాప్ ఓనర్స్ అంటారు. మీరు డాక్టర్స్ అంటే ప్రొఫెషనల్స్, వీఆర్ ద ప్రొఫెషనల్స్. సో కాబట్టి ప్రొఫెషనల్స్ అన్నప్పుడు వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ఎంత డెసిషన్ మేకింగ్ ఆ రేంజ్ ఆలోచించాలి మనం ఇంకా జలుబులు తుమ్ములు దగ్గులు ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ దోశ ఈ రేంజ్ ఆఫ్ థింకింగ్ వద్దు. ఈ రేంజ్ ఆఫ్ థింకింగ్లో మీకు 100% వచ్చేసరికి సక్సెస్ అవ్వరు. ఆల్రెడీ ఫిలిపీన్స్లో అదే కదా చెప్పింది, ఉదయాన్నే ఇడ్లీ, మధ్యాహ్నం సాంబార్, ఇడ్లీ, దోశ ఇవన్నీ చెప్పారు. ఏసీ హాస్టల్స్ అయ్యని ఏ చెప్పారు, అడ్మిషన్ ఎవరు చేశారు, ఏమైంది, డిగ్రీస్ ఇన్వాలిడ్ అయినాయి. సెంట్రల్ అమెరికాలో ఫ్రీ, ఇప్పుడు జార్జియా ఉంది, జార్జియాలో ఏమని చెప్తున్నారు, ఫ్రీ పీజీ. ఎక్కడ ఫ్రీ పీజీ? ఒక్కరైనా వచ్చారా ఫ్రీ పీజీలో? రారు. జస్ట్ అడ్మిషన్ కోసం ఇదంతా. సో అలాంటి వాళ్ళని నమ్మి మీరు కానీ అడ్మిషన్ చేశారంటే ఫ్యూచర్ అనేది మీరు ఆలోచించుకోండి. ఆల్రెడీ ఫిలిపీన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు, తర్వాత జార్జియా, తర్వాత వియత్నాం అవుతారు, తర్వాత యూరోప్ కూడా అవుతారు. సో కాబట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ 100 చెప్తుంటారు. ఇది ప్రొఫెషనల్ కోర్సు, ప్రొఫెషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్, ప్రొఫెషనల్ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ అలా ఉండాలి. ఓకేనండి. సో కాబట్టి రష్యా ఇస్ రైట్ నౌ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు. ఒకే ఒక కంట్రీ రష్యా మాత్రమే. దాంట్లో మీకు అన్ని మంచి యూనివర్సిటీస్, 25 lakhs 30 lakhs మంచి ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ రైట్ నా అవైలబుల్ ఉంది. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కొరీస్ మీకు జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు మహా అయితే మీకు 50,000 నుంచి ₹1,00,000 వస్తాయి. ₹1,00,000తో మీకు మీ కెరియర్ను క్లోజ్ చేసేస్తారు, అంతతో క్లోజ్. ఇప్పుడు ఫిలిపీన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్,
ఏమన్నారు? ఇంతకుముందు వీడియోలు చూడండి, ఫిలిపీన్స్లో ట్రాపికల్ క్లైమేట్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అండి, అదండి ఇదండి అని చెప్పారు. ఏమైంది? డిగ్రీ ఇన్వాలిడ్ అయింది. జార్జియాలో కూడా అదే చెప్పారు, ఫ్రీ మెడికల్ ఫీజు అని చెప్పారు. ఎవరైనా ఒక్కరైనా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఒక్కరైనా బయటికి రావాలి కదా? లేదు, రారు. ఎందుకంటే అవి లేవు, జస్ట్ అడ్మిషన్ కోసం ఇదంతా. వాళ్ళు ఇప్పుడు మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేసేవాళ్ళు కంటే దారుణంగా ఉన్నారు ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసేవాళ్ళు. సో కాబట్టి ఎవరు ఏంటనేది ఆలోచించుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి, ఓకేనండి. దాంతోపాటు ఒకసారికి ఇప్పుడు యూరోప్ కూడా అంటున్నారు. యూరోప్ కూడా లేదండి, మీకు ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ బదులు ఇండియాలో చదువుకోండి. ఆల్మోస్ట్ ఆల్ బీ కేటగిరీ బడ్జెట్ వచ్చేస్తుంది మీకు. బడ్జెట్ అనేది మనకి 30 lakhs మ్యాక్సిమమ్. మీరు 40, 50, 60 lakhs పెడితే బీ కేటగిరీ హ్యాపీగా చదువుకోవచ్చు కదా ఇండియాలో. సో కాబట్టి 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కొరీస్ యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రష్యాలో అయితే అడ్మిషన్స్ రైట్ని అవైలబుల్. మీకు ఆల్మోస్ట్ అవి కూడా ఎండ్ అయిపోతాయి. మీరుగైనా ఏంటి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, మాపప్ రౌండ్ అంటే అవి కూడా ఉండవు. ఆ తర్వాత మీకు ఏదో మళ్ళీ బీ కేటగిరీ లేదా లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి వస్తుంది. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీకు ఇండియాలో సీట్ వస్తే ఇండియాలో వెళ్ళొచ్చు, లేదా అబ్రాడ్ సీట్ వస్తే అబ్రాడ్ వెళ్ళొచ్చు. అదే మహా అయితే 10,000 కదా, జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా అటెండ్ దాన్ని బట్టి మీకు చాయిస్ తీసుకోవచ్చు. ఓకే, మీకు డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా you can just contact and below WhatsApp numbers, or else just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You can get the full knowledge about all the countries information. Right now Russia is the top end university admissions right now available. Last few seats are available. Okay, thank you very much.